ఎన్టీఆర్ భార్య ఆమె గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన నార్నే నితిన్ ఎవరో కాదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు బామర్ది ఆయన నార్నే నితిన్. జూనియర్ ఎన్టీఆర్ గారి వైఫ్ లక్ష్మీప్రంతికి సొంత తమ్ముడు నార్నే నితిన్. రీసెంట్గా మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి నెక్స్ట్ ఆయ్ అనే సినిమా విడుదలకు రెడీగా ఉంది. రాబోయే ఆగస్టు 15 ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే తాజాగా ఇంటర్వ్యూల్లో మీ అక్కగారి గురించి, మీ బావగారి గురించి ఏమైనా చెప్పండి అని అడగగా చాలా విషయాలు, ఆయన ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మా అక్క చాలా రిజర్వ్డ్ టైపు, తను ఎవరితోనూ ఎక్కువ క్లోజ్గా ఉండదు, బయటకు వెళ్ళి అన్నీ చేయదు, బట్ ఫ్యామిలీతో మాత్రం చాలా కలిసి ఉంటుంది, అందరికీ గైడ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో విషయాల్లో గైడ్ చేసింది. అట్లాగే మా బావ కూడా చాలా కలిసి నన్ను చాలా స్పోర్టివ్గా పైకి తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను బాగా పెంచారు. మా అక్క అయితే ఫ్యామిలీతో చాలా బాగుంటుంది, కానీ బయటకు వెళ్ళి అందరితో కలిసిపోయే మెంటాలిటీ కాదు, తను ఇంట్రోవర్ట్ మెటీరియల్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. నార్నే నితిన్ హీరోగా రాణిస్తాడా అని అందరూ అంటే ఆల్రెడీ ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కొట్టి చూపించాడు. రెండో సినిమా కూడా అదే ఎంటర్టైన్మెంట్ జోన్లో తనకంటూ సపరేట్ ఒక మాస్ ఎలివేషన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అంటే తనకు ఇష్టమని ఆ జోన్లోనే వెళ్తానని చెప్పి, ఒక చట్రంలోనే ఇరుక్కుపోవాలని తనకు లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా తన ఫ్యామిలీ గురించి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ గురించి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, లక్ష్మీప్రంతి గారు తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవారని కూడా తను చెప్పుకుంటూ వచ్చాడు. ఆయ్ సినిమా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడిగితే చెప్పాను కదా, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టము, నేను ఒక మాస్ హీరో అవుదామని రాలేదు, కొత్తగా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ నా సినిమా 10 మందికి అంటే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కే కాకుండా అందరికీ నచ్చాలి. అలాగే మా ఫ్యామిలీలో నన్ను ఎంతో బాధ్యతగా తీసుకొచ్చారు ముందుకి, ఎవరి పేరు పోగొట్టకుండా నేను పైకి రావాలి, అందుకే ఇలాంటి సినిమాలు మంచి చేసుకుంటూ వెళ్తానని ఆయన ఎంతో చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా లక్ష్మీప్రంతి గారి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆయన చెప్పారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఆవిడ గురించి ఎవరో చెప్పింది లేదు. సో ఇంకా మరిన్ని విషయాలు ఆవిడ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి బయటకు వస్తాయని ఆశిద్దాం.